వాయమ్మో ప్రియుడితో కలిసి ఇల్లు కట్టుకునేందుకు కన్నె బిడ్డని ఆ మహిళ ఏం చేసిందంటే పెళ్లిళ్ళయ్యాక కూడా వేరొకరి ప్రేమలో పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చాలా మంది నచ్చిన వాళ్ళతో వెళ్ళిపోయేందుకు కట్టుకున్న వాళ్ళను కన్న బిడ్డలను ఏమైనా చేస్తున్నారు. ప్రాణం తీయడానికి కూడా ఏమాత్రం వెనకాడడం లేదు. తాజాగా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి సొంత కుమారుణ్ణి కిడ్నాప్ చేసింది. ఓ చోట దాచేసి మరీ ఇంటికి ఫోన్ చేసి 25 లక్షలు డిమాండ్ చేసింది. అయితే ఈ డబ్బులతో ప్రియుడితో కలిసి ఆమె ఓ ఇల్లు కూడా నిర్మించాలనుకోగా చివరకు విషయం వెలుగులోకి వచ్చింది. రోజు రోజుకు మానవ సంబంధాలు పూర్తిగా మంట కలుస్తున్నాయి. పెళ్లిళ్ళు అయ్యాక కూడా ఇతరులపై ప్రేమ ఆకర్షణ పెంచుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కట్టుకున్న భర్త, కన్నవాళ్లు, పుట్టిన వాళ్లను సైతం కాటికి పంపుతూ అడ్డు తొలగించుకుంటున్నారు. అలాంటి పనికే సిద్ధమైంది ఓ మహిళ. ముఖ్యంగా తన ప్రియుడితో కలిసి ఓ ఇల్లు కట్టుకునేందుకు కన్న బిడ్డనే కిడ్నాప్ చేసింది. ఆపై ఓ చోట దాచేసి మరీ గొంతు మార్చి ఇంటికి ఫోన్ చేసింది. 25 లక్షలు ఇవ్వకపోతే మీ బిడ్డను చంపేస్తామంటూ బెదిరించింది. కానీ చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతోంది. బీహార్లోని చాప్రా జిల్లాకు చెందిన బబితాదేవికి అప్పటికే పెళ్లైంది. భర్తతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. భర్తే జీవితం, పిల్లలే సర్వస్వంగా బతుకుతున్న ఈమె జీవితంలో నితీష్ కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. ఇక అప్పటి నుంచి భర్త పిల్లలపై ప్రేమ మర్చిపోయి నితీష్ కుమార్ మత్తులో పడిపోయింది. అతడితోనే జీవితం సాగించాలని అనుకుంటోంది. అయితే ప్రేమికుడి వద్ద ఎక్కువగా డబ్బులు లేకపోవడంతో అతడితో వెళ్ళిపోతే కష్టం అవుతుందని భావించింది. ఈ క్రమంలోనే ఇద్దరు మాట్లాడుకొని తాము కలిసి జీవించాలంటే ఓ ఇల్లు కావాలని నిర్ణయించుకున్నారు. ఎలాగైనా సరే తాము ఓ ఇంటిని నిర్మించుకోవాలని బబితాదేవి, నితీష్ కుమార్లు ప్లాన్ చేసుకున్నారు. అయితే అందుకు తమ వద్ద అంత పెద్ద మొత్తంలో డబ్బు లేకపోవడంతో డబ్బుల కోసం ఆలోచనలు చేశారు. ఈ క్రమంలోనే బబితకు తన భర్త దగ్గర ఉన్న డబ్బులు గుర్తొచ్చాయి. అయితే దొంగతనం చేస్తే తాను దొరికిపోతుందని భావించి తన కుమారుడిని కిడ్నాప్ చేస్తే భర్త ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడని భావించింది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పగా అతడు కూడా ఓకే చెప్పాడు. దీంతో బబితాదేవి తన ప్రియుడు నితీష్ కుమార్ సాయంతో తన 13 ఏళ్ల కుమారుడు ఆదిత్య కుమార్ను కిడ్నాప్ చేసింది. ఆపై నితీష్ కుమార్ బాలుని తీసుకుని పాట్నా వెళ్ళగా ఓ చోట బంధించారు. ఈ క్రమంలోనే బబితాదేవి, నితీష్ కుమార్లు గొంతు మార్చుకుని మరీ ఆమె భర్తకు ఫోన్ చేశారు. మీ కుమారుడు ఆదిత్య కుమార్ను కిడ్నాప్ చేశామని చెప్పి 25 లక్షల రూపాయలు ఇస్తేనే అతన్ని ప్రాణాలతో అప్పగిస్తామని అన్నారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో బబితాదేవి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఆదిత్య కుమార్ తండ్రి, తల్లి బబితాదేవి విచారించారు. ఈ క్రమంలోనే బబితాదేవి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుణ్ణి కిడ్నాప్ చేయించానని చెప్పగా పోలీసులు షాక్ అయ్యారు. ముఖ్యంగా ప్రియుడు నితీష్ కుమార్ తాను కలిసి ఇల్లు కట్టుకోవాలనుకున్నామని, అందుకే కావలసిన డబ్బు కోసమే కిడ్నాప్ చేశామంటూ వివరించారు.